ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం, జాగ్రత్తగా వినండి. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, 2 మేఘ శకునములను గాని, సర్ప శకునములను గాని 4 చెప్పు వానినైనను, చిల్లంగి వాణిని, మాంత్రికునినైనను, 5 ఇంద్రజాలకు మాంత్రికుడు. చిల్లంగి వాడు ఒకటి ఉన్నాడు కదా, వాడు 5, మాంత్రికుడు 6, ఇంద్రజాలకునైనను, మ్యూజిషియన్ 6, 7 కర్ణపిశాచిని అడుగు వానినైనను, 8 దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని మీ మధ్య ఉండనీయకూడదు. వీళ్ళలో దయ్యాల దగ్గర విచారణ చేసేవాడు ఉన్నాడంట, కర్ణపిశాచిని అడుగువాడు ఉన్నాడంట, తన కుమారుని కుమార్తెను బలిగా అర్పించే వ్యక్తులు కూడా ఉన్నారంట. వాళ్ళ ఇచ్చలు నెరవేరడానికి, ఆ దురాత్మలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నరబలి కోరినప్పుడు తమ సొంత సంతానాన్ని, ఇంటి వారిని సైతం బలి చేయడానికి వెనకాడరట. ఇలాంటి దుర్మార్గమైన విద్యలు, ఇలాంటి మాంత్రిక విద్యలు సమాజంలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా? కానీ ఉన్నాయి. సాతాను ద్వారా ప్రేరేపించబడి కొంతమంది తమను తామే వాటికి అప్పగించుకునే వాళ్ళు ఇలాంటి ప్రయోగతంతులు కొడిగడతారు. అర్థమైందా? వాళ్ళు దేవుడిని ఆశ్రయించరు కానీ దుష్టశక్తులను ఆశ్రయిస్తారు. ఆ దుష్టశక్తులను ఆవాహనం చేసుకొని వాటితో ఒప్పందం చేసుకుంటారు. అవి కోరిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయోగతంతులలో వాళ్ళు ఎంత అసహ్యమైన పనులు చేస్తారంటే, వాడు విసర్జించిన అశుద్ధాన్ని కూడా వాడు తినాలి, వాడు విసర్జించినటువంటి మూత్రాన్ని కూడా వాడు తాగాలి. అలాంటి పనులు కూడా ఒడిగడతారు. ఎందుకు? ఆ దురాత్మలు వాళ్ళని ఆమోదించడానికి, వాటి పరీక్షలలో వీళ్ళు నెగ్గటానికి అలాంటి నీచమైన పనులు కూడా చేయడానికి ఇష్టపడి విద్యలను అభ్యసించేటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు. మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నువ్వు ఎలా చెప్తున్నావు, నీకు ఎలా తెలుసు అంటే, ఆల్రెడీ ఇలాంటి వాటి చేత మేము శోధించబడి, బాధించబడి, వేధించబడి, నలగొట్టబడి, చితికి ఛిద్రమై, చివరికి టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మేము ఆరాధించినటువంటి వాళ్ళు, మొక్కిన వాళ్ళు, తిరిగిన గుళ్ళు, గోపురాలు, చేసిన భక్తి, పూజ, పునస్కారాలు అన్నీ ఏది సపోర్ట్ చేయకపోగా కుటుంబం మొత్తం కలిసి ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు, ఆ మరుసటి రోజు రాత్రి జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, అసలైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడైన వాడు నన్ను దర్శించాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు ఆయన దర్శించాడు. ఆయన దర్శించిన తర్వాత నేను ఆయన తెలుసుకొని ఇక నా ఫ్యామిలీ మొత్తం విగ్రహారాధికులుగానే ఉన్నారు. వాళ్ళు పూజా పునస్కారాల్లో ఉన్నారు. నేనైతే యేసు ప్రభుని నమ్ముకోవటం జరిగింది. నా కుటుంబ సభ్యులు ఎందుకని నాతో పాటు రాలేకపోయినారంటే, 25-30 మొక్కులు ఉన్నాయి మేము తీర్చాల్సినవి. కాబట్టి అవి తీర్చకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. ఇంట్లో ఒక మనిషి చనిపోయి ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళకి మేము చేయాల్సిన మొక్కుబళ్ళు చేయకపోతే, తీర్చాల్సినవి తీర్చకపోతే మాకేదన్నా చేస్తారేమో, మాకేదన్నా డ్యామేజ్ అవుతుందేమో ఇంకా అని భయపడి, మరి వాళ్ళు నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను అమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. పోతే నువ్వు మేము ఈ మొక్కులన్నీ తీర్చాలి అని వాళ్ళు సాహసం చేయలేకపోయారు. అయితే నేనైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను దర్శించిన తర్వాత, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఇక ఎక్కువ తడవు చేయలేదు. నేను నాకు కుదిరినప్పుడల్లా తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించి వచ్చేవాడిని. నాకు 2 కొడుకులు, 2 బొడ్డోళ్ళు. వాళ్ళలో ఒకడికి పిలకేశాం, అక్కడ తీయాలి జుట్టని. అర్థమైందా? ఇక యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇక ఏం మొక్కుబడి నేను తీర్చలా. ఆశ్చర్యం ఏంటంటే మా వాళ్ళని కూడా తీర్చనిలా. దేవునికి స్తోత్రం. ముందు నేను సాహసం చేశాను. ఎందుకంటే యేసు ప్రభుని గురించి నాకు స్పష్టంగా అర్థమైంది. ఎప్పుడైతే యేసు ప్రభు రెక్కల నీడలోనికి వెళ్ళిపోయానో, యేసు ప్రభు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడో, అవన్నీ నేను నా కుటుంబానికి చెప్పి నా కుటుంబంతో మాట్లాడటం మొదలుపెట్టాను. మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు రావాలనే ఆశ ఉన్నప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు. అప్పుడు నేను తెగించి ఓ పని చేశాను. మంగళ షాప్కి వెళ్ళాను, శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను. మొక్కు కదా, ఇక మొక్కు లేదు, ఏం లేదు, శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను. ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లకి తీపిచ్చేసాను. వాడిని కూడా తీసుకెళ్ళి పిల్లకి తీపిచ్చాను. వాడికేమో గుండు ఎక్కడ, మంగళ షాపులో. నేను పోయే దగ్గర కాదు,
మంగళ షాపులో వాడికి ఏమో గుండు, నేనేమో కట్టింగ్ షేవింగ్, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇట్లా ఇంటికి పోతే వాళ్ళు బిత్తరపోయారు, ఏమొచ్చిందిరా నీకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు నువ్వు, మొక్కుకొని ఏంది ఈ మిరియాల పనులు ఏంది, ఆల్రెడీ మనిషి చచ్చిపోయి అల్లాడిపోతా ఉంటే ఇట్లాంటి పనులు చేస్తావు ఏంది, ఇంకా చావాలనా ఏందని లేచారు. నేను అన్నాను, చంపే దేవుడు కాదు, సజీవుడైన దేవుడు, చావును చంపి తిరిగి లేచిన దేవుడు, నిజమైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు, అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు యేసు ప్రభు. కాబట్టి నాకేం జరగదు, మీరు భయపడొద్దని చెప్పాను. వాళ్ళు ఆలోచనలో పడ్డారు, ఏదైనా జరిగిద్దేమో, ఏమన్నా అయిద్దేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం కాల. ఏమైద్ది? ఆయన సుప్రీం కదా, అన్ని నామముల కన్నా పైనామం కదా ఆయన నామము. నాకేం కాకపోయేసరికి వాళ్ళు కూడా సాహసం చేశారు. అబ్బాయి మరి ఈ మొక్కులన్నీ తీర్చకపోతే ఏం కాదంటావా? నాకేమన్నా అయిందా నాకేమన్నా అయిందా మీ ఘాటానికి? సరే అట్టయితే మేము కూడా ప్రార్థన చేస్తాం అన్నది. ఇక మొత్తం కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. కుటుంబం మొత్తం కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టామో, మరి సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపము, పాపము, ఆ దురాత్మ సమూహము మా మీద జరిగిన ప్రయోగతంతులు మొత్తం నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఈయన సృష్టికర్త. దెయ్యాలు ఎక్కడన్నా డ్యాన్స్ వేస్తాయి కానీ ఇక్కడ వేయవు. దేవునికి స్తోత్రం. అవి ఎక్కడన్నా వేయచ్చు డ్యాన్సు, ఇక్కడ వేయాతి కాదు. ఎందుకంటే ఈయన సుప్రీం, ఈయన సర్వాధికారి. అన్ని నామముల కంటే పైనామము కాదు, శక్తుల పైన కూడా అధికారం కలిగిన వాడు ఆయన ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవుడు. అన్నీ ఆయన కిందే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం దురాత్మలు, దయ్యాలు అని ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు. వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడని స్థితిలో ఉన్న అన్యజనులను అవి శోధించే అవకాశం ఉంది, వేధించే అవకాశం ఉంది, మంత్రప్రయోగాలు చేస్తే అవి పారే అవకాశం కూడా ఉంది. ఎవరి మీద? యేసు ప్రభుని ఎరగని అన్యజనుల మీద. కానీ యేసు రక్తంలో కడగబడిన వారి మీద, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడించే వాళ్ళ మీద వాడు ఎన్ని తంతులన్నా చేసుకొని వాడి ముఖమే బగులుతుంటుంది. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? వాడు ఎన్ని తిప్పలన్నా పడినే వాడి ముఖమే బగులుతూ ఉంటుంది. ఎందుకంటే దయ్యాలకు తెలుసు, వాడు ప్రయోగం చేసినప్పుడు వస్తాయి మన దగ్గరికి, వచ్చినప్పుడు ఇక్కడ కనపడతాడు, ఈయన కనపడతాడు, అదురుకొని పోతాయి వాడి దగ్గరికి. పోయి వాడితో మాట్లాడితే ఎక్కడ పంపించేవరా మమ్మల్ని అని, ఎక్కడ చెప్పి అడ్రస్ చెప్పే పంపించా కదా. ఒరే దరిద్రుడా, వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళరా. అక్కడ ఎవరున్నారో తెలుసా? మమ్మల్ని మొత్తాన్ని చేసినోడు ఉన్నాడా? అక్కడికి పోతే సస్తాం, మేము చేస్తాం. ఇంకా నయం ఆయన చూడలా, అల్లంత దూరం నుండి జంప్ అయ్యాం మేము. ఆయన చూసి పాతాళానికి పొండి అన్నాడంటే పోవాలి. ఇక మేము భూమి మీద సంచరించే ఛాన్స్ కూడా లేదు. దరిద్రుడా, ఇంకోసారి పంపించండి, సాగు కొడతాం నిన్ను. ఆయనని విశ్వసించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయనని నమ్ముకోని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరకు పంపించారు, వాళ్ళు పనిచేస్తాం అంటే. ఇది నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించినటువంటి విషయం. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో, మా మీద జరిగిన ప్రయోగ తంతులన్నీ నాశనం అయిపోయినాయి. ఒక్కడి కూడా ఇక నెరవేరలా. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దురాత్మలు పట్టేదానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం, మాంత్రిక శక్తుల ద్వారా కూడా దురాత్మలను కుటుంబాల్లోకి, వ్యక్తులలోనికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని బట్టి దురాత్మలు మన మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. మనం నిజదేవుడిని ఎరగం కాబట్టి మనం చేసేటువంటి కొన్ని పిచ్చి పనుల ఫలితంగా కొన్ని దురాత్మలు మనల్ని పట్టి పీడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక మాటలో ఫైనల్గా చెప్పాలంటే, నిజదేవుని రక్తంలో కడగబడని వ్యక్తులందరూ కూడా వాడి గుప్పెట్లోనే ఉన్నారు కనుక ఎవరికి ఏ టైంలోనైనా ఆవరించి ఏ విధంగానైనా పీడించి కుటుంబాలను అల్లాడిచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుణ్ణి ఎరగరు, పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు. కానీ కుటుంబాల్లో శాపం పోదు, వేదన పోదు, దుఃఖం పోదు, కన్నీరు పోదు. కష్టపడుతూ ఉంటారు, అప్పుల పాలవుతూ ఉంటారు,
నలుగురు కలిసి అన్యోన్యంగా కలిసి బతుకుదాం అనుకుంటారు, కొట్టుకు చేస్తూ ఉంటారు. రోజు కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కాపురాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కొంతమంది అయితే గర్భాలు మూయబడి గొడ్రాండ్రుగా ఉంటారు, కొంతమందికి పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటారు. రకరకాల అనుభవాలు అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిజదేవుడిని తెలుసుకోలేదు. కానీ వాళ్ళు ఏదో భక్తి చేస్తూ ఉన్నారు, కానీ దురాత్మలు అయితే వారి మీద పనిచేస్తూనే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు? నిజదేవుణ్ణి వారు ఎరగనందున, దురాత్మలకు వారి గృహాల్లో తావిచ్చినందున కుటుంబాలనే పాడు చేస్తూ ఉంటాయి. కొన్ని దురాత్మలు కొంతమందిని పట్టి ఆత్మహత్యలకు రేపుతాయి. మీకు తెలుసా? మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని చూడండి. ఒకసారి ఒక టీం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? గ్యాస్ నూనె పోసుకొని కాల్చుకుంటారు చూడండి. గ్యాస్ నూనె అంటే కిరసనాయిల్, తెలంగాణలో గ్యాస్ నూనె అంటారు. అది పోసుకుని ఒళ్ళు కాల్చుకుంటారు చూడండి. ఆ వార్డులోకి వెళ్ళారు. 75% కాలినోళ్ళు రేపో మాపో చనిపోతారు. కొంతమంది 80% కాలిన వాళ్ళు ఉంటారు, సాయంత్రానికో రేపటికో చచ్చిపోతారు. కొంతమంది 2 రోజులు 3 రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటాయి. 50% కాలిన వాళ్ళకి ఒక వారం ఛాన్స్ అట్లా. అలాగే 25% కాలినోళ్ళు ఇట్లా వార్డ్స్గా ఉంటాయి అన్నమాట. ఇక రేపు ఎల్లుండి చచ్చిపోయే వాళ్ళని ఒక దగ్గర పెడతారు. 50% కాలిన వాళ్ళు కొద్ది ఆఫ్ అండ్ ఆఫ్ బ్రతికే ఛాన్స్ ఉంది అనుకున్న ఒక దగ్గర పెడతారు. అట్లాగా 25% కాలు రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర పెడతారు. ఈ దేవుడిని ఎరిగిన వాళ్ళు పోయి ఎంక్వైరీ చేశారు వాళ్ళని. 70-80% కాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి అడిగారు. సోదరి, వాళ్ళు బాగా మాట్లాడతారు. కాల్చుకున్న బాడీ అంతా కాలిపోయిన గొంతు నీట్గానే ఉంటుంది, వాయిస్ బాగానే ఉంటుంది, వాళ్ళు బాగా మాట్లాడతారు. వాళ్ళని అడిగారు, నువ్వు ఎందుకు కాల్చుకున్నావు? నీ భర్తతో ఏమైనా గొడవ అయిందా? లే, నా భర్త మంచిగా చూసుకుంటాడు. పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టిరా? లే, నా పిల్లలు సన్న పిల్లలు, అంటే చిన్న పిల్లలు. మీ అత్తమామతోనే ఏమన్నా లొల్లు ఉందా? అంటే నాకు అత్తమామ లేరు, నాకున్నదే మా ఆయన మంచిగా చూసుకుంటాడు. మరి పక్క వాళ్ళతో ఏమైనా గొడవ అయిందా? లేదు, నేను ఎవరితో మాట్లాడు. మరి ఎందుకు చేసినావు ఎట్లా? ఏమో తెలియదు, ఏమో తెలియదు ఎందుకు జరిగిందో ఇట్లా. భర్త తన పనికి తాను వెళ్ళాడు, పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించిన చిన్న చిన్న పిల్లలు. కూర్చున్న పని చేసుకుందాం, ఇక ఆ పని చేద్దామని కూర్చున్న ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోడు, ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు, నువ్వు ఎందుకు బతకాలని ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. నాకు కూడా నిజమే కదా అనిపించింది. మరి నిజంగా నీ భర్త ప్రేమించడు? లే, ప్రేమిస్తాడు, కానీ అప్పుడు ఎందుకు అట్లా అనిపించింది. తర్వాత నువ్వెందుకు బతకాలి? నువ్వెవరికి ఇష్టం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. అసలు ఈ గొడవే ఉండదు, ఈ భూమి మీద ఇబ్బందులే ఉండవు, ఏముండదు, హాయిగా ఉంటుంది అని ఎవరో నన్ను మాట్లాడినట్లు అనిపించింది. ఇంక అట్లా ముందుకెళ్ళినా. మరి ఎట్లా చావాలి అన్న? గ్యాస్ నూనె చూపించింది, అది పోసుకో. అది పోసుకొని అంటబెట్టుకున్న తర్వాత, కాలటం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది, అయ్యయ్యో నేను చచ్చిపోతున్నా కదా అని. అప్పటికి నేను ఎంత అరిసినా ఇంకెవరు రాలేదు, నా దగ్గర రావడానికి ఎవరికి ధైర్యం చాలేదు, వాళ్ళంతా మంటలు అంటుకున్నాయి, గిట్ల అయిపోయింది నా పరిస్థితి అని ఏడ్చారు. అంటే సరైన కారణం లేదు ఆత్మహత్యకి. చిన్న చిన్న కారణాలను వంకగా చూపించి నువ్వు బతకడం వేస్ట్, నువ్వు చచ్చిపోతే పోయిద్ది, నిన్నెవరో ప్రేమించరు, నిన్నెవరో అర్థం చేసుకోరు, నీ గుండెలో వేదన ఎవరికీ తెలియదు, ఈ ప్రేమ లేని సమాజంలో, ఈ ప్రేమ లేని మనుషుల మధ్య నువ్వు ఎందుకు బతకాలి, నువ్వు చచ్చిపోతే అప్పుడు నీ బాధ వాళ్ళకి అర్థమైద్ది, నువ్వు చచ్చిపోతే అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది. ఏం సిగ్గు రాదు. ఓ స్త్రీ, నువ్వు చచ్చిపోతే నీ భర్తకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నామో, దరిద్రం పోయింది, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఏం సిగ్గురాదు వాడికి, శుభ్రంగా ఇంకో పెళ్ళి. పిచ్చోడా, నేను చచ్చిపోతే నా భార్యకి తెలిసి వచ్చింది అనుకుంటున్నావేమో, ఏం లేదు నాయన, 4-5 ఏళ్ళు ఆగిద్ది. తర్వాత వాళ్ళ ఇంటోళ్ళు చూసి, అమ్మా ఒంటరిదానివి, చిన్నదానివి, ఏడుంటావమ్మా, తోడు కావాలమ్మా, నేను ఒకటి ఇచ్చి చేస్తారు. కలలు కనవాకరా పిచ్చోడా, కలలు కనవాక పిచ్చిదానా, నేను చస్తే వాళ్ళకి తెలిస్తే. అది దురాత్మ మాట్లాడే మాటలై. అసలు ఈ మాటలు ఎందుకు వచ్చినాయంటే, ఈ టైపు ఈ తాలూకా సరుకు ఎవరో ఉన్నారు ఇక్కడ. ఈ రకమైన బాధల్లో నలుగుతున్న వాళ్ళు, అలాంటి చావును కూర్చున్న ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. వాళ్ళు పురుషుల్లో ఉన్నారో, స్త్రీలలో ఉన్నారో,
ఈ దురాత్మల చేత పీడించబడుతున్నోళ్ళు, ఈ మంత్ర ప్రయోగ తంతుల చేత అల్లాడుతున్నోళ్ళు, మాంత్రికుల చుట్టూ తిరుగుతున్నోళ్ళు, బాధలు పడుతున్నోళ్ళు, డబ్బులు తీసుకుంటున్నోళ్ళు, మొత్తానికి బాపత ఎవరో ఉన్నారు. నాకు తెలియదు ఇక్కడ ఉన్నారో, ఆ లైవ్లో ఉన్నారో, ఎక్కడున్నారో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా విను. మనోనేత్రాలు వెలిగించబడితే బాగుపడతావు. నీ దరిద్రం వదిలిది, జాగ్రత్తగా విను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులను రకరకాల పాపాలకు ప్రేరేపించి జీవితాలను చెలగాటమాడి నాశనం చేసేటువంటివి దురాత్మలు. కంటికి కనబడవు, కానీ మన సైకాలజీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. భూమి మీద మనుషులు ఎంత సంఖ్యలో ఉన్నారో అంతకు మించిన సంఖ్యలో ఆ దురాత్మలు ఉన్నాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు దేవుని మందిర ప్రతిష్ఠకు వచ్చి దయ్యాల సంగతి చెబుతావు ఏంటంటే కావాలనే చెప్తున్నా. దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలిగా శత్రువుని గురించి కూడా. అలాగా మొత్తానికి వీడికి ఎట్లా పట్టిందో పట్టిని. ఒకటి ముందు డోర్ ఓపెన్ చేసింది వీళ్ళలో 2000 వాడుకుంటునేవాడిని. రకరకాల కారణాల చేత వస్తాయని చెప్పాను కదా. కొంతమందికి తెలియదు. వాళ్ళ ఇంటికి మాంత్రికుల్ని పిలిపించి ఇంట్లో నిధి ఉంది, అది ఉంది, ఇది ఉందని కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపిస్తారు. విచిత్రం చెప్పన, నిధి దొరకడం సంగతి ఏమో కానీ చుట్టుపక్కల ఉన్న దయాలన్న ఆవాహనం అవుతాయి ఇంట్లోకి. తెలుసా మీకు ఆ సంగతి? చుట్టుపక్కల ఉన్నాయన్న ఆవాహనం అవుతాయి అక్కడికి. నేను చర్చి ప్రేయర్ మొదలు పెట్టాను శాంతినగర్లో. నేనుండే నివాసం వెనక ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది, ఒక ముస్లిం కుటుంబం ఉంది. పాపం చాలా మంచి కుటుంబము, చిన్న చిన్న పిల్లలు, భార్య, భర్త. అతని పని ఏంటో తెలుసా? పాత సామాన్లు కొని అమ్ముతూ ఉంటాడు. ఓ రోజు సాయంత్రం 9:30, 10 నైటు అక్కడ నుంచి కొంతమంది, ఆ అబ్బాయి మా ఇంటి వెనకే ఉంటాడు, మందిరం వెనకే ఉంటాడు. కొంతమంది పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య అన్నయ్య అనుకుంటా, ముస్లిం సోదరులు. నేను ఉలిక్కిపడి లేచాను, ఏమైందని. ఇట్లా మౌలాలి పరిస్థితి బాగలేదు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, వాడి బ్లడ్ వస్తుంది వాడి నోట్లో నుంచి, వాడికి ఏదో అయిపోయిందని పాపం వచ్చారు. పాపం పరిగెత్తుకుంటా, నేను పరిగెత్తుకుంటా వెళ్ళా. ఇంటి మందిరం బ్యాక్ సైడేగా వెళ్ళా. వెళ్తే నీళ్ళ తొట్లు ఉంటాయి కదా, గాబులు తొట్లు ఉంటాయి కదండి, ఏమంటారు మీరు? గాబులేగా. ఒక పెద్ద గాబు, ఒక చిన్న గాబు ఉంది. 2 గాబుల మధ్యలో ఉన్నాడు మనోడు, బోర్లబడి ఉన్నాడు. ఆ 2 గాబుల మధ్య సందు ఉంటే ఆ సందులో ఇరుక్కొని ఉన్నాడు. పల్లి పాగుతున్నాడు, పాము పాగుతున్నాడు. అక్కడ బ్లడ్ వస్తుంది. అర్థమైంది, దురాత్మ ఆవరించింది అతన్ని. పోయి ప్రార్థన చేసి యేసు రక్తం రాసి ప్రార్థన చేసి లేచి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు ఇక ప్రశాంతంగా. అది పోయింది. మనం ఎంటర్ అయ్యాంగా, అది పోయింది. దేవునికి స్తోత్రం. చాలామందికి విశ్వాసులు కూడా దెయ్యాలంటే భయం. కానీ దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే టపీ చూసుకోండి, రెఫరెన్సులు చెప్తా. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారందరికీ దయ్యాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు. మార్కు సువార్త 16:17. పెన్నుంటే దన్మని రాసుకో, లేకపోతే స్పీడ్గా తిప్పగలిగితే తిప్పి చూసుకో. బైబిల్లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాలు వెళ్ళగొడతారా, మీకు పడతాయా? అది చెప్పాడు అక్కడ. దయ్యాలను వెళ్ళగొడతారు అంటే వాటి మీద మీకు అధికారం ఇవ్వబడిందని చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 3:13. తొందరగా. అలాగే ఇంకొకళ్ళు మత్తయి సువార్త 10వ తీసి పెట్టండి తొందరగా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఒక్కొక్కడు అంటాడు అసలు దయ్యాలే లేవని, లేకపోతే మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఈ మాట అనేవాడు తాతయ్యనా, వాళ్ళ నాయనమ్మనా? దయ్యాలే లేవని వాదిస్తాడు ఒక్కొక్కడు. మరి బైబిల్లో చెప్పాడు కదా, అది దేవుడిని ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళు కాదు. క్రైస్తవులోనే ఒక వర్గం ఉంది, దయ్యాలు లేవని వాదించే వర్గం. మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఉన్నాయి, వాటి పనులు ఉన్నాయి, వాటి కార్యాలు ఉన్నాయి. మానవ జాతిని పట్టి పీడించి కుటుంబాలనే నాశనం చేస్తున్నాయి అవి. మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని త్రాగుబోతులుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, కామాంధకారులుగా, లోభులుగా, భయంకరమైన వ్యక్తులుగా నాశనం వైపు తీసుకెళ్తున్నాయి అవి. చక్కగా ఎదుగుతున్న యవన బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు? వాటి ఎఫెక్ట్ లేకపోతే నీ బిడ్డలు, నీ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది? ఉన్నాయి, వాటి పని ఉంది, వాటి వ్యవహారం ఉంది.
అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? తనను నమ్మిన వారందరికీ వాటి మీద అధికారం ఇచ్చాడు. ఫస్ట్ అది ఇచ్చాడు. నంబర్ 1 మార్కు 16:17, నంబర్ 2 మార్కు 3:13, నంబర్ 3 మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అద్దుగద్దుగా అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం లేదా 17వ వచనం నుంచి చదువు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రు బలం కొంతటి మీద అంతటి మీద ఆడేం రాసిందో చూసి చెప్పండి. శత్రు బలం అంతటి మీద నాకాయ కొంతటి మీదనేనా? అమ్మో ఏందో పెద్ద దెయ్యం పట్టిందంటమ్మో, నేను రానమ్మో, నేను బానమ్మో, పిచ్చిమోహం దాన్న నువ్వే భయపడితే మరి వాళ్ళకి విడిపించేది ఎవరు? వాళ్ళని బయటేసేది ఎవరు? దేవుడు నీకును నాకును మనకు అధికారం ఇచ్చాడు. మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మనకు సువార్త చెప్పమని ఆజ్ఞాపించిన ఆ యేసే మనల్ని అడ్డగించే దురాత్మల మీద ఫస్ట్ మనకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభువే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, ఏ అపవిత్రాత్మ నజరేయుడగు యేసు నామములో నిన్ను బంధించి పాతాళంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నానని నువ్వు గద్దించినట్లయితే ఇది పోయిద్ది. అయితే ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండి ఆ అధికారాన్ని ఉపయోగించి గద్దించాలి. అప్పుడు అది జరిగిద్ది. లేకపోతే కష్టం. ఫస్ట్ మనం విశ్వసించాలి, 2 గద్దించాలి. కానీ దేవుడిని ఎరిగిన నువ్వే భయపడితే ఎట్లా? కొంతమంది పిరిగోళ్ళకి చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు బయటపడతారు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు ఆశీర్వదించబడిద్ది. నీ అడుగుపెట్టిన ఇల్లు దురాత్మ పీడ నుంచి విడుదల పొందిద్ది. అందుకే వెళ్ళమని చెప్పాడు నా దేవుడు. ఏ ఇంటికైనా నువ్వు అడుగు పెడితే నజరేయుడగు యేసు నామములో ఇంటికి సమాధానం కలుగును గాక అని అడుగు పెట్టాలి. ఇంట్లో తెలుసా మీకు? దేవుని పరిశుద్ధులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, బాప్తిస్మం పొందినటువంటి పరిశుద్ధులకి నా తండ్రి ఇచ్చినటువంటి కృపాది, వాటి మీద మనకు అధికారం ఇవ్వబడింది. మనము ఆజ్ఞాపించినా కూడా అవి బంధించబడి వాటి కార్యాలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది.